హాయ్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా పోటీ పరీక్షల్లో వస్తూ ఉంటాయి. చూడడానికి ఇది చాలా టఫ్ క్వశ్చన్లా ఉంటుంది, కానీ చాలా సింపుల్గా చేయొచ్చు. ఎంత సింపుల్గా చేయొచ్చో చూద్దాం. చూడండి, ఇక్కడ ఎన్నిసార్లు ప్లస్ సింబల్ ఇచ్చాడో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 1 2 3 4 5 టైమ్స్ ప్లస్ సింబల్ ఇచ్చాడు. సో లాస్ట్లో ఏమి ఇచ్చాడో తీసుకోండి. 3/4 ఇచ్చాడు. దీన్ని ఇలా పక్కన రాసుకోండి. సో మనకి ఎన్నిసార్లు ప్లస్ సింబల్ ఇచ్చాడు? 5 టైమ్స్ ఇచ్చాడు. 5 డాష్ పెట్టుకోండి. మనకి 5 టైమ్స్ ప్లస్ సింబల్ ఇచ్చాడు. ఈ ఫ్రాక్షన్ ఇలా రాసుకొని 5 డాష్లు పెట్టుకోండి. ఇప్పుడు యాడ్ చేయటం స్టార్ట్ చేయండి. 3కి 4 యాడ్ చేయండి, 7. 4కి 7 యాడ్ చేయండి, 11. 7కి 11 యాడ్ చేయండి, 18. 11కి 18 యాడ్ చేయండి, 29. 18కి 29 యాడ్ చేయండి, 47. దీన్ని న్యూమరేటర్గా రాయండి, ఆ పక్క నెంబర్ని డినామినేటర్గా రాయండి. ఆన్సర్ ఓవర్. ఈ మొత్తానికి ఆన్సర్ 47/29.